నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని తాడిబిలోని మౌలాలి తాండా, రెంజల్, నీలా, కందుకుర్తి గ్రామాలలో పర్యటించి గ్రామ కమిటీతో పాటు అనుబంధ కమిటీలు, కార్యకర్తలను సమావేశపరిచి ఎన్నుకున్నారు. బుద్దే రాజేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు గౌరవ శాసనసభ్యులు ఎండి షకీల్ అమీర్ నాయకత్వంలో లక్ష్యానికి మించి సభ్యత్వాలను పూర్తి చేశామన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యత్వాలు తీసుకుంటున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా తెలంగాణలో రైతులకు రైతు బంధు, రైతు బీమా, నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్, పేద ప్రజలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వితంతు, ఆసరా, ఒంటరి మహిళ, బీడీ కార్మికులకు పెన్షన్లు అందజేస్తున్నారన్నారు. మరి అనుబంధ కమిటీలు కూడా ఈరోజు వేయడం జరిగింది. ఈరోజు ఎక్కడ పోయినా కూడా అన్ని గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉత్సాహంగా వచ్చి మరి అన్ని కమిటీలలో కూడా ఉండడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇది శుభ పరిణామం. మొదటిగా ముందు మెంబర్షిప్ కార్యక్రమాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసుకొని మరి రెండో విడతలో గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలతో పాటు మండల కమిటీ కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు రైతులకు రైతు బంధు పథకం కానీ, అదేవిధంగా రైతు చనిపోతే 5 లక్షల ఇన్సూరెన్స్ కానీ, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మరి 2000 పెన్షను, మరి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి భారతదేశంలో కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే రాబో రోజుల్లో మళ్ళీ పార్టీకి మంచి భవిష్యత్తు కనపడతా ఉంది. ఎక్కడ చూసినా కూడా గ్రామాల్లో 60 నుంచి 60% మరి మెంబర్షిప్ చేసుకున్నారు. మరి గ్రామ కమిటీలో పూర్తిపోతున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ సంక్షేమ పథకాలన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఇక్కడ ఎన్నికైనటువంటి గ్రామ అధ్యక్షులు కానీ, కార్యదర్శులు కానీ, మరి అనుబంధ సంస్థల అధ్యక్షులు కానీ మరి అన్నింటినీ కూడా మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి తీసుకెళ్లి వీటి సంక్షేమ కార్యక్రమాలు చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి ఏదైతే మన గౌరవ శాసనసభ్యులు గారు చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై చాలామంది ఇతర పార్టీల నుంచి కూడా వచ్చి టీఆర్ఎస్ పార్టీలు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇది మంచి శుభ పరిణామం. అదేవిధంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారు మరి చేస్తున్న అభివృద్ధి పని వల్ల ఈరోజు నియోజకవర్గం అంతా ముందుకు పోతా ఉంది. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఇక్కడ మన సంక్షేమ పథకాలు భారతదేశంలో ఎవరు చేయనటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నారు. కాబట్టి ఈ పథకాలన్నింటినీ కూడా మరి ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ ప్రతిష్టను పెంచవలసిందిగా నేను కార్యకర్తలను సూచిస్తా ఉన్నాను. తప్పకుండా మంచి కమిటీలు వస్తూ ఉన్నాయి. ఈరోజు మన అభివృద్ధి కూడా ముందంజలో ఉంది. మరి నిన్ననే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గ్రామాలు, పల్లెలన్నీ కూడా పచ్చదనం, పరిశుభ్రత కలగలాడాలి, వేరే భారతదేశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన తెలంగాణకు వచ్చి అభివృద్ధి జరుగుతున్నటువంటి విషయాన్ని చూడాలని చెప్పని మరి నిన్ననే మరి మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. మనం అందరం కూడా ఈ ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.